హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూపర్ సునీతాస్ హ్యాపీ వరల్డ్ ఛానల్. నేను ఈరోజు మీకు ఒక చక్కటి తెలుగు కథని చెప్పబోతున్నాను. కథ పేరు నిజాయితీ విలువ. సరే, మొదలు పెట్టేద్దామా ఫ్రెండ్స్. చంద్రగిరి జమీందారు గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని భవనానికి వచ్చిన తరువాత ఆయన వేలికున్న వజ్రాల ఉంగరం కనిపించలేదు. దైవ దర్శనం చేసుకునేటప్పుడు తన వేలికి ఉంగరం ఉండడం ఆయనకి తెలుసు. కానీ భవనానికి వచ్చినప్పుడు ఉంగరం లేదంటే అది దారిలో ఎక్కడో పడి ఉంటుందని తన సేవకులను వెతకడానికి పంపించాడు. చంద్రగిరిలో విజయుడనే యువకుడు పేదవాడు. అతని తల్లి పొలాల్లో పనిచేసి డబ్బు సంపాదించి కుటుంబాన్ని నడుపుతుంది. తండ్రి లేడు. విజయుడికి ఆ కష్ట జీవితంపై విసుగు కలిగి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ముందుగా దైవ దర్శనం చేసుకుని వస్తుండగా అతనికి మట్టిలో ఏదో మెరుస్తూ కనిపించడంతో కిందికి వంగి తీశాడు. అది వజ్రాల ఉంగరం. మిలమిలా మెరుస్తూ ఉంది. ఆ గ్రామంలో అంత విలువైన ఉంగరం జమీందారు ఒక్కరే ఉపయోగిస్తూ ఉంటారనుకుని తిన్నగా జమీందారు వద్దకు వెళ్ళి వజ్రాల ఉంగరం దారిలో దొరికిందని ఇచ్చాడు. అంతవరకు కోపంతో అందరినీ తిడుతున్న జమీందారు తన ఉంగరాన్ని చూడడంతో సంతోషంతో, ఇది నా అదృష్ట ఉంగరం. ఇది దొరికిన వెంటనే నువ్వు ఉంచుకోకుండా నిజాయితీగా నాకు ఇచ్చి నందుకు నాకు ఆనందంగా ఉంది. నీ నిజాయితీకి నా కానుక అని కొన్ని బంగారు నాణాలు విజయుడికి ఇవ్వబోయాడు. విజయుడు అది తీసుకోకుండా, జమీందార్ గారు, అది మీ ఉంగరం, నేను ఎందుకు ఉంచుకుంటాను? అయినా నేను పెద్ద కష్టపడలేదు. దారిలో దొరికింది, మీకు అందజేశాను. ఈ మాత్రం దానికి నేను బంగారు నాణాలు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నన్ను మన్నించండి అన్నాడు. అది విని జమీందారు కోపంతో, ఎంత పొగరుబోతువి, జమీందారు అంతటి వాడు కానికిస్తుంటే వద్దంటావా అని విజయుడిపై మండిపడ్డాడు. విజయుడు ఏమీ మాట్లాడకుండా ఇంటి ముఖం పట్టాడు. దారిలో అతని మిత్రులుడు విశాలుడు, విక్రముడు ఎదురవడంతో విజయుడు జరిగింది చెప్పాడు. విక్రముడు కోపంతో, నిజంగా నువ్వు వెర్రివాడివి. విలువైన ఉంగరం దొరికితే దాన్ని ఎందుకు స్వంతం చేసుకోలేదు? దాన్ని అమ్మితే నీ దరిద్రం తీరిపోతుంది కదా. నీ తలలో సుఖపడే రాత లేనట్లుంది అన్నాడు. అంతలో వినీలుడు, నీలాంటి పిచ్చివాణ్ణి నేను ఎక్కడా చూడలేదు అని బాగా తిట్టిపోశాడు. విజయుడు విచారంతో ఇంటికి వచ్చి జరిగింది చెప్పి ఏడ్చాడు. అందులకు తల్లి, నిజాయితీతో ఇంత మంచి పని చేస్తున్నందుకు గర్వపడాలి, ఎందుకు ఏడుస్తున్నావు అన్నది. అమ్మ, నా నిజాయితీని ఎవ్వరూ మెచ్చుకోలేదు. జమీందారు పొగరుబోతు అన్నాడు. నా మిత్రులు వెర్రివాడు, పిచ్చివాడు అన్నారు. ఎందుకు ఇలా వ్యతిరేకంగా మాట్లాడారు అన్నాడు విజయుడు. అది మనిషి బలహీనత బాబు. ప్రతి మనిషి తన స్వభావం ఎలా ఉంటుందో ఎదుటి మనిషి కూడా తనలాగే ఉండాలనుకుంటాడు. జమీందారులకు సహజంగా పొగరుతనం ఉంటుంది. అందుకు ఆయనని నిజాయితీని మెచ్చుకోకుండా ఆయన కానుకల్ని తిరస్కరించినందుకు నువ్వు ఆయనలాంటి పొగరుబోతు అనుకుని తిట్టాడు. ఇక నీ మిత్రులు ఒకడు ఆశపోతూ, మరొకడు లంచగొండి. వాళ్ళైతే ఉంగరం దొంగలించో లేక జమీందారుని కానుకను తీసుకునే ఉంటారు. నువ్వు వారిలా చేయలేదని నిన్ను తిట్టారు. అవేమీ పట్టించుకోకుండా ఎప్పట్లాగే నిజాయితీగా ఉండు, అది మంచిది అన్న తల్లి మాటలకు విజయుడు తృప్తి పడ్డాడు. సో ఫ్రెండ్స్, ఇది ఈనాటి చిన్న చక్కనైన కథ. మీకు ఈ కథ బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ కథ నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్